నా బీటెక్ లైఫ్ లో బిగ్గెస్ట్ లై అంటే ఏంటో తెలుసా? ఎవరైనా వచ్చి 5K కట్టండి, 2 months డ్యూరేషన్ ఉంటుంది ఇంటర్న్షిప్ అయిపోయినాక ఒక సర్టిఫికేట్ వస్తుంది, అలాగే మీ పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే మేము జాబ్ లో కూడా తీసుకుంటామని చెప్పారనుకో, అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ దేనికి పనికి రాదు, ఆ కోర్సు దేనికి పనికి రాదు, అసలు అది ఇంటర్న్షిప్పే కాదు. సరే అన్న, మరి ఇంటర్న్షిప్ అంటే అది కాదని చెప్తున్నావు, మరి ఇంటర్న్షిప్ అంటే ఏంది, అసలు ఏది చేస్తే వర్త్ ఉంటుందో నువ్వే చెప్పన్నా అని మీరు అడగొచ్చు. మేజర్ గా 3 types ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మనం డబ్బులు వాళ్ళకి పే చేయాలి. ఇందాక నేను చెప్పిన కేస్ అది వరస్ట్ కేసు, అసలు చేయకండి. అండ్ ద సెకండ్ కేసు వచ్చేసి వాళ్ళు మనకు డబ్బులు ప్రొవైడ్ చేస్తారు. ఈ కేసులో మన స్కిల్ అండ్ కమ్యూనికేషన్ బేస్ చేసుకొని మనకి ఇస్తారు. దిస్ ఈస్ ద బెస్ట్ వన్, ఇది పక్కా మీరు చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి వాళ్ళు మనకి డబ్బులు పే చేయరు, మనం వాళ్ళకి డబ్బులు పే చేయం, కానీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది మేజర్ గా స్టార్ట్అప్స్ లో మీకు ఆపర్చునిటీ రావచ్చు, ఇది కూడా మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, జాబ్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు చేయొచ్చు. ఈ లాస్ట్ 2 లో ఏదైనా చేయొచ్చు, ఫస్ట్ దానికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇది మేజర్ గా ఫస్ట్ సెకండ్ ఇయర్స్ వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నా. ఫస్ట్ సెకండ్ ఇయర్స్ లో మేము కూడా అట్లనే ఆలోచిస్తుండే. ఫస్ట్ ఇయర్ లోనే నాకు ఇంటర్న్షిప్ వచ్చింది అంటే చాలా హై ఉంటుండే, కానీ అదంతా ఫెయిల్. అసలు అది దేనికి ఉపయోగపడదు, ఆ సర్టిఫికేట్ కూడా వేస్ట్. For more content, do follow Sridhar MR Set. Thank you for watching.